దేశవ్యాప్తంగా కులగణనతో సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయా? కేంద్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా బ్రేక్ వేయబోతుందంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే కులగణన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కులగణన పూర్తి చేసి కులాల వారీగా గణన కూడా పూర్తి చేసింది, లెక్క కూడా తేల్చింది. ఇప్పటికే యంత్రాంగం కూడా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు కూడా సిద్ధమవుతోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి కాలేదు. ఇంకా ఈ నేపథ్యంలో మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించిన ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన పూర్తి చేసి బీసీలు 55% జనాభా ఉన్నట్లుగా నిర్ధారించింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టుగా చెప్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ మున్సిపల్ చట్టాల సవరణలకు కూడా చేసింది. స్థానిక సంస్థల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటు ఆమోదించాల్సింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఇటు దేశవ్యాప్తంగా జనగణన సమయంలో కులగణన కూడా నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన కులగణన ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అంశంపై సందిగ్ధత నెలకొంది. వాస్తవానికి కేంద్ర జనగణన 2027 తర్వాత నిర్వహించే అవకాశం ఉంది. కేంద్రం నిర్వహించే జనాభా లెక్కల్లో కులగణన నిర్వహించడం ద్వారా దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర కులాలు, మతాల వారీగా లెక్కలు అధికారికంగా వెల్లడి కానున్నాయి. ఇదంతా జరిగేందుకు కనీసం 2 సంవత్సరాలు కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మరో 2 ఏళ్ల పాటు నిలిపేసే పరిస్థితి ఏమాత్రం ఉండదు. అందుకు కారణం స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల వంటి స్థానిక ఎన్నికలు 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా నిర్వహించేందుకు ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించింది. రిజర్వేషన్లు 5 ఏళ్లకోసారి మార్చే సవరణకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వీటితో పాటు పంచాయతీరాజ్ చట్ట సవరణలో అనేక మార్పులు కూడా చేశారు. ఒక మండలంలో కనీసం 5 ఎంపీటీసీ సభ్యులు ఉండేలా విధంగా మార్పులు చేశారు. 80 గ్రామాలను మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనం చేశారు. ఇలా ఎన్నికలకు చట్టపరంగా చేయవలసిన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వేగానికి అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను, పోలింగ్ స్టేషన్లు సిద్ధం చేసి ఎన్నికలకు అవసరమైన సన్నాహాలు కూడా పూర్తి చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 1,99,00,000 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. 12,845 గ్రామ పంచాయతీలు, అలాగే 1,13,328 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద పంచాయతీరాజ్ ఎన్నికలు ప్రస్తుతం అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న కులగణనతో కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతతో ఇప్పట్లో ఆ అంశం కొలిక్కి వచ్చేలా కనిపించట్లేదు. దీంతో ఇక ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం సిద్ధమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత వస్తే కానీ ఎన్నికలు ఎప్పట్లో జరుగుతాయనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.